అండి. లేటెస్ట్గా ఓటింగ్ పోల్స్ చూసి ఓటింగ్ ఎవరికి ఏ విధంగా ఉన్నదని చెప్పేసి చెప్తానండి. నేను కిందటిసారి చెప్పాను శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోవచ్చు అని చెప్పేసి, అదేవిధంగా ఎలిమినేట్ అయ్యారు. ఈసారి కూడా చూడండి, నేను ఏ విధంగా చెప్తానో అదే విధంగా ఎలిమినేట్ అనేది అవుతారు 99% దాకా. మొత్తం కంటెస్టెంట్స్ అంతా 8 మంది. 8 మందిలో మనం ఎవరు లీస్ట్ అనుకుంటున్నామో వాళ్ళు కాకుండా ఇంకొకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం అనేది ఉన్నది. అది ఎవరో చూద్దాం. ఫస్ట్ పొజిషన్లో ఉన్నది, ఈ ఓటింగ్ రిజల్ట్ చెప్పే ముందు ఒకటి చెప్తాను. సహజంగా వీళ్ళందరూ నామినేషన్ చేసుకున్నారండి. నామినేషన్ చేసుకున్నప్పుడు ఒక్కళ్ళ బుర్ర కూడా వెలగలేదా అనిపిస్తుంది. ఎందుకంటే కిందటిసారి ఎలిమినేషన్ టైంలో శేఖర్ భాష ఆర్ ఆదిత్య వీళ్ళిద్దరినీ పెట్టారు కదా, లాస్ట్లో ఉన్నవాళ్ళు వీళ్ళని. శేఖర్ భాష వెళ్ళిపోయారు కనుక ఇంకా ఉన్నది ఎవరు, ఆదిత్య. ఆయనకి నామినేషన్ వేస్తే ఆయన ఈసారి వెళ్ళిపోవచ్చు కదా. ఎవ్వరు ఆ విధంగా ఎందుకు ఆలోచించలేదో అర్థం కాలేదు. ఆయనకి వేసి ఉండి ఆయన నామినేషన్లో వచ్చుంటే డెఫినెట్గా ఈసారి ఆదిత్య ఓం గారే వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఎవ్వరూ ఆదిత్య ఓంకి ఓట్ అనేది వేయలేదు. నా ఎనాలిసిస్ ప్రకారం ఏంటంటే, ముందు రోజే కదా అందరూ దండలు వేశారు ఈయన ఉండాలి హౌస్లో అని చెప్పేసి. ఒకవేళ వేస్తే అందరూ క్వశ్చన్ చేయొచ్చు, నిన్ననే కదా నాకు ఉండే అవకాశం ఇస్తున్నానన్నారు, ఇప్పుడు ఏంటి మళ్ళీ నామినేషన్ చేసి వెళ్ళిపోమంటారా అని చెప్పి ఆయన అడుగుతారన్న డౌట్తో ఎవరు ఆయనకి నామినేట్ చేయలేదేమో అనుకుంటున్నాను. మరి నేను చెప్పిన ఈ ఆలోచన ఎంతవరకు కరెక్టో మీరు కామెంట్ చేసి చెప్పండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ కూడా చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఉన్నది ఎవరంటే యాజ్ యూజువల్ విష్ణుప్రియ. విష్ణుప్రియకి ఈసారి మాత్రం చాలా బాగా ఓటింగ్ అనేది పడుతుందండి. ఎందుకంటే 2 వీక్స్ కన్నా ఇప్పుడు మొన్న ఆయన నామినేషన్లో కానీ ఆయన తను మాట్లాడే విధానం కానీ కొంచెం అనేది మెచ్యూర్ లెవెల్లో తను మాట్లాడుతుంది. తర్వాత మన ఎపిసోడ్ నాగసర్తో అయ్యింది కదా, ఆ టైంలో తను చాలా జాలీగా సిల్లీగా ఉండటము, మాట్లాడే విధానం కూడా చాలామందికి నచ్చింది. ఇంకొకటి ఏంటంటే, ఆవిడకి ఆస్పాస్ అనేది నెగిటివ్నెస్ అవుతుంది, కానీ ఆ నెగిటివ్ అనేది ఆవిడకి ప్లస్గా మారుస్తుంది. అందుకని విష్ణుప్రియకి ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉన్నది, కానీ మరీ అంత బీభత్సంగా లేదు, కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉన్నది. దాంతోపాటు ఈ విధంగా అంటే సోనియా విష్ణుప్రియకి అన్న మాటలు ఇవన్నీ తన మీద పాజిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తున్నాయి. అందుకని విష్ణుప్రియ అనేది ఫస్ట్ పొజిషన్లో అయితే ఉన్నదండి. 3-4 పోల్స్ చెక్ చేసిన తర్వాత నేను చెప్తున్నానండి ఇది. నెక్స్ట్ నాగమణికంట ఇలా ఈ పొజిషన్లో ఉంటారని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఫస్ట్ వీక్లో ఆయన ఏడ్చిన విధానము అన్నీ చూస్తే సింపతి కోసం ఉన్నారు, ఈయన అసలు ఉంటాడా లేదా అని చెప్పేసి ఆ వీక్ అయితే సేవ్ అయ్యాడు, నెక్స్ట్ వీక్ ఎలాగా అని అనుకున్నారు. కానీ తర్వాత ఆయన మాటలతోనూ నామినేషన్ విధానంలోనూ తర్వాత గేమ్స్ పరంగానే పూర్తిగా ఆడడానికి వచ్చాను కనుక నేను ఆడుతున్నాను అన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తున్నారు. తర్వాత ఇంకొకటి ఇవన్నీ ఆయనకి ప్లస్ అయ్యాయి అన్నమాట. అందుకని నాగమణికంట సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. కానీ అతనిలో ఒకటి మైనస్ పాయింట్ నోటీస్ చేశారు కదా, అందరూ నోటీస్ చేశారు. ఫస్ట్ విష్ణుప్రియతో ఫ్రెండ్షిప్ చాయొచ్చి ఆవిడని నామినేట్ చేయడము, తర్వాత మళ్ళీ ఆవిడతో బాండింగ్ అనేది కరెక్ట్గా ఉండడం, నెక్స్ట్ ఆదిత్య ఓంతో చేసి ఫ్రెండ్షిప్గా ఉండి ఆయనని నామినేట్ చేయడము, తర్వాత యష్మితో ఉండడం, యష్మిని నామినేట్ చేయడం. కానీ యష్మి అనేది ఈసారి తీసుకోలేకపోతున్నది అసలు. మరి చూడాలి ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని చెప్పేసి నాగమణికంటకి. ఇదే విధంగా కొనసాగించకుండా ఆయన స్ట్రాటజీ అయి ఉండవచ్చు, కానీ కొంచెం ఆయన ఈ విధంగా నామినేషన్లో ఈ ఫ్రెండ్షిప్ చేసి నామినేషన్ చేయడం అనేది కొంచెం తగ్గించుకుంటే అప్పుడు ఆయన మాత్రం చాలా ప్లస్లోకి పాజిటివ్గా వచ్చే ఉన్నది. ఇది ఒక్కటే మైనస్ పాయింట్, అది కూడా అంతగా కాదు. బట్ ఆ విధంగా జనాలకు నచ్చదు కదా, కొన్ని వారాలు అయితే చూస్తారు, తర్వాత ఏమనిపిస్తుంది ఏంటి ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే ఆయన సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఇంకా థర్డ్ పొజిషన్కి వచ్చేసరికి ఎవరు ఉన్నారో ఒక్కసారి మీరు చెప్పండి, ఆలోచించి. సీత ఉన్నదండి థర్డ్ పొజిషన్లో. ఎందుకంటే సీత ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అనేవి ఫస్ట్ లెవెల్లో ఉన్నాయి. కరెక్ట్గా టు ది పాయింట్ కరెక్ట్గా మాట్లాడుతుంది. మన నామినేషన్లో కూడా కరెక్ట్గా బాగా చెప్తుంది. తర్వాత గేమ్ పరంగా కూడా గేమ్స్ కూడా చాలా బాగా ఆడుతుంది. అందుకని సీత అనేది థర్డ్ పొజిషన్లో ఉన్నది. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరు ఉన్నారంటే ప్రేరణ ఉందండి ఫోర్త్ పొజిషన్లో.
ప్రేరణ అంటే ఆడడం అనేది అంత ఎక్కువ చూపించలేదు, తను ఆడి గెలిచినవన్నీ చూపించలేదు. బట్ తను ఆర్గ్యూ చేస్తుంది. నిన్న నబీల్కి ప్రేరణకి మధ్యన డిస్కషను అంటే నామినేషన్ టైంలో చాలా ఫైర్గా అయింది కదా. యాక్చువల్లీ ఎపిసోడ్లో చాలా తక్కువ చూపించారు, లైవ్ చూస్తే చాలా ఎక్కువైంది. అందుకనే నబీల్ అనేది అంత రియాక్ట్ అయ్యాడు. ప్రేరణ నబీల్ అరుచుకోవడం అది చూస్తారు కదా, అందుకని. ప్రేరణ అయితే ఇప్పుడు 4th పొజిషన్లో ఉంది. నెక్స్ట్ 5th పొజిషన్కి వచ్చేసరికి నైనిక ఉన్నది. నైనికాది తర్వాత నెక్స్ట్ యష్మి ఉందన్నమాట. వీళ్ళిద్దరూ ఫ్లక్చువేట్ అవుతున్నారు. అంటే ఒక్కొక్కటి యష్మి పైకి వెళ్తుంది, నైనిక కిందకి. అలాగా నైనిక ఈరోజు లైవ్లో కూడా అంటుంది, నాకు ఎందుకో అనిపిస్తుంది ఈ వీక్ అనేది లాస్ట్ వీక్ అని చెప్పేసి. ఏమో చెప్పలేమండి, ఎవరు లీస్ట్ ఉంటారనుకున్న వాళ్ళు కాకుండా నైనిక కూడా ఎలిమినేట్ అయిపోయే అవకాశం అయితే ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి. మరి చెప్పలేము. నైనిక అయితే వచ్చిన నెక్స్ట్ నైనిక తర్వాత ఉన్నది ఎవరంటే, నైనిక అంటే ఆడుతుంది కానీ ఫస్ట్ వీక్ అయితే బాగున్నది. సెకండ్ వీక్ నుంచి కొంచెం డౌన్ అయిపోయింది తను, ఎందుకునో మరి తెలియదు. ఎక్కువ ఆర్గ్యూ చేయటం లేదు, ఆటల్లో కూడా ఎక్కడ కనిపించలేదు అసలు. కిందటి వీక్ అనేది ఎక్కడ కనిపించలేదు కదా మనకు నైనిక అనేది. ఏమో ఈ వీక్ అనేది కొంచెం పికప్ అయ్యి కొంచెం ఆర్గ్యుమెంట్ చేస్తూ మంచిగా ఆడిందంటే నైనిక ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి యష్మి అనేది యాక్చువల్లీ లీస్ట్ పొజిషన్లో ఉండాల్సింది. కానీ నిన్న నామినేషన్లో సోనియాతో చేసిన ఆర్గ్యుమెంట్ అనేది ప్రజలందరికీ నచ్చింది. ఎందుకంటే మనం ఆడియన్స్ ఏవైతే సోనియాకి అనాలనుకుంటున్నామో ఆ మాటలన్నీ యష్మి అనేది అడిగేయడం వలన యష్మికి అనేది ప్లస్ అయింది. ఆ ఒక్క నిన్న ఎపిసోడ్ యష్మికి ప్లస్ అయిపోయింది. అందుకని చెప్పి యష్మి తర్వాత పొజిషన్లో ఉన్నారు. ఇంకా లీస్ట్లో ఉన్నది ఎవరు అని అంటే పృథ్వీ తర్వాత అభయ్, వీళ్ళిద్దరూ ఉన్నారు. అభయ్ లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉంటే పృథ్వీ అనేది లాస్ట్ పొజిషన్లో ఉన్నాడు. కానీ పృథ్వీ సేవ్ అయ్యే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే కిందటిసారి కూడా నామినేషన్లోకి వచ్చాడు, తను ఎలిమినేట్ అయిపోతాడేమో అనుకుని, కానీ లాస్ట్ మినిట్లో కొంచెం ఓట్స్ పడి తను సేవ్ అయిపోయాడు. పృథ్వీ ఉండాలి కూడా, ఎందుకంటే తనే కొంచెం నిఖిల్కి టక్కర్ ఇవ్వడానికి కానీ అభయ్కి నబీల్కి కొంచెం ఇవ్వడానికి కానీ, అంటే గేమ్ సరిగ్గా ఆడటం లేదు కానీ కంటెక్ట్ అయితే కొంచెం పృథ్వీ ఉండడం వలన గేమ్ అంటే బిగ్ బాస్ కొంచెం ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అటువంటి మనుషులు కూడా నెగిటివ్నెస్ క్రియేట్ చేసే మనుషులు కూడా కావాలనుకుంటారు కనుక పృథ్వీ అనేది ఎలిమినేట్ అవ్వడేమోనని అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ అభయ్, పృథ్వీ అనేది లాస్ట్లో ఉన్నాడు, అభయ్ అనేది లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. అభయ్ తనే కోరి వేసుకున్నాడు, నేను ఈసారి నామినేషన్లోకి వెళ్తాను, నాకు ఆడియన్స్ ఎలాగైనా సపోర్ట్ చేస్తారు, నేను ఎలాగైనా మళ్ళీ నామినేషన్ నుంచి బయటపడి వచ్చేస్తానని కొంచెం కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. కానీ తను సెకండ్ లాస్ట్ పొజిషన్లోనైతే ఉన్నాడు. అంటే అభయ్ పృథ్వీ అభయ్ వీళ్ళిద్దరిలో చాలా ఇదిగా ఉంది. ఎవరైనా అవుతారేమో అనుకుంటున్నాం, కానీ వీళ్ళిద్దరూ సేఫ్ జోన్లోనే ఉండి ఎలిమినేట్ అయ్యేది నైనిక కానీ సీత కానీ అవ్వచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే యష్మి అనేది తీయరు ఎలాగైనా సరే. ప్రేరణకి చాలామంది ఓట్స్ అనేవి బాగానే వేస్తున్నారు, ఎందుకంటే తను కొంచెం క్యూట్గా ఉంటుంది, తను మాట్లాడే విధానం అనేది చాలామందికి లాస్ట్లో మీద తనకు ఓట్ల బుద్ధి పడేస్తారు. సీత బాగా ఆడుతుంది అంతా, కానీ ఏమో చెప్పలేము. సీత నైనిక వీళ్ళిద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ అయ్యే అవకాశం అయితే ఉన్నది. మరి ఎవరికి ఓటు వేద్దాం అనుకున్నారు చూసి ఓట్లు వేయడం ప్రారంభించండి. మీకు ఇష్టమైన క్యాండిడేట్కి ఓట్లు వేసి వాడిని సేఫ్ జోన్లోనే తీసుకురండి. కిందటిసారిలాగా శేఖర్ భాషకి అలా కాకుండా చేయండి. తర్వాత నేను చెప్పిన ఈ ఓటింగ్ రిజల్ట్స్ మీకు నచ్చితే మీరు లైక్ చేయండి. ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ కూడా చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది, అందుకని చెప్పు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.